నిత్యం ప్రజా సమస్యలపైనే ఆలోచిస్తూ వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మాజీ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం యేచూరి అని పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా యేచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం సెమినార్ నిర్వహించారు. యేచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. భారత రాజకీయాల్లో అనునిత్యం ప్రజాపక్షం వహిస్తూ అనేక పోరాటాలను నడిపారని తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై సైద్ధాంతికంగా పోరాడుతూనే దేశంలోని లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసే పోరాటం చేశారని గుర్తు చేశారు. యేచూరి స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలని అన్నారు. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని సాగించేందుకు పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య రక్షణకై పోరాటమే యేచూరికి నిజమైన నివాళి అని, అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మార్క్సిస్టు మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించి సంవత్సరం గడుస్తున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కోరుకున్నటువంటి భారతదేశం ఎలా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉన్నది, దాన్ని ఎట్లా మార్చాలి అనే అంశం మీద పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించడం కోసం సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశం మీద సెమినార్ జరుగుతూ ఉంది. ఈ రోజున సీతారాం యేచూరి గారి ఆకాంక్ష, కోరిక అంతా లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడము. ఈ దేశంలో పాలకులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పాలకులు ప్రజల నెత్తి మీద కూర్చొని పెత్తనం చేసేటటువంటి పద్ధతి ఉండకూడదని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. ఆ రకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. పార్లమెంట్లో కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని కలరాయడం కోసం, భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి అదే రాజ్యాంగంగా చలామణి చేయించడం కోసం ఈ రోజున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మన భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టలాగా పరిణమించింది. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా నియంతృత్వ పాలన వైపు కొనసాగుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. అందుకని ఈ తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం